నమస్కారం. న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపరేషన్ విజయ్ వీరుల త్యాగానికి శతకోటి వందనాలు. అమరులకు ఘన నివాళులు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు. అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం. తిరుమల జపాలి తీర్థంలో విచిత్ర సంఘటన. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు. విజయసాయిరెడ్డి రమణ దీక్షితులను వెంటాడుతున్న పింక్ డైమండ్. తిరుపతి కోర్టులో పూర్తయిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్. వైదిక మంత్రోచ్చారణల నడుమ శ్రీ కపిలేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలకు ఘన శ్రీకారం. జూలై 28న పవిత్రోత్సవాలకు మహాపూర్ణాహుతి. మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడి అరెస్ట్. సాంకేతిక సహకారంతో కేసును ఛేదించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు తిరిగింది. అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మహాపాపంలో కేవలం వ్యాపారులే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక అధికారులు కూడా భాగస్వాములయ్యారనే దిగ్భ్రాంతికర నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో భాగంగా ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఏపీ ప్రభుత్వం శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విచారణాధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్ బి ఉమామహేశ్వరరావును నియమించగా, ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ మొత్తం ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు సిఫార్సు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన గడువును విధించింది. గత కొద్ది కాలంగా తిరుమల లడ్డూ నాణ్యతపై వస్తున్న ఆరోపణలను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు నిర్వహించిన లోతైన దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా నెయ్యి సరఫరా చేసిన శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లైసెన్సుల జారీ, వాటి రెన్యువల్, ధ్రువపత్రాలు పరిశీలనలో అధికారులు తీవ్రమైన అవినీతికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో సిట్ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించింది. గత మే నెలలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసి 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వారు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఇప్పుడు పూర్తిస్థాయి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యం శ్రీ వైష్ణవి డైరీలో దొరికిన డైరీ. సిట్ అధికారులు జరిపిన సోదాల్లో ఈ డైరీ లభ్యమైంది. ఈ డైరీలో ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగంలోని అధికారులకు ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలు ఇచ్చారో, నెలవారీ మామూళ్లు ఎవరెవరికి అందాయో వివరంగా నమోదు చేశారు. లైసెన్స్ జారీలో నిబంధనలను తుంగలో తొక్కడానికి, కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై తనిఖీలు చేయకుండా ఉండడానికి ఈ అధికారులు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. డైరీలో ఉన్న వివరాలు ఆధారంగా అధికారులు ఎవరెవరు ఈ అవినీతి కూపంలో ఉన్నారో సిట్ గుర్తించింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన 7 అధికారుల జాబితాలో ప్రస్తుత పోస్టింగ్లో ఉన్నవారు, రిటైర్ అయినవారు ఉన్నారు. ఈ కల్తీ వెనుక ఉన్న మూలాలను వెతకడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో కేవలం సరఫరాదారులపైనే చర్యలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆ అక్రమాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులను కూడా బాధ్యులను చేస్తోంది. డైరీలో దొరికిన వివరాల ప్రకారం అధికారులకు చెల్లించిన లంచాలు కేవలం ఒకసారి ఇచ్చినవి కావు. అవి నెలవారీగా మామూళ్ల రూపంలో సాగాయి. అంటే నిబంధనలకు విరుద్ధంగా డైరీ కార్యకలాపాలు సాగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడానికి ఈ మామూళ్లే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జపాలి తీర్థం వద్ద నీరు తెల్లగా మారడంతో దైవానుగ్రహం వల్లే ఇలా నీరు పాలవలే తెల్లగా వస్తున్నాయని కొందరు భక్తులు కొనియాడారు. తిరుమలలో మహా అద్భుతం జరిగిందని భక్తులు అంటున్నారు. తిరుమల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో జపాలి తీర్థం కలదు.
ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అయితే అక్కడి ప్రదేశంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. దీనిలో గత కొన్ని రోజులుగా కుళాయిలో నుండి తెల్లటి నీరు వస్తుంది. దీంతో ఈ సంఘటన అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తిరుమలలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న త్రాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తోందని భక్తులు తెలిపారు. తిరుమలలో గత కొన్ని రోజుల నుంచి నీరు ఇలానే వస్తోందని అక్కడి సిబ్బంది తెలిపారు. తెల్లగా వచ్చిన నీటిలో రుచిలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాలేదని అక్కడ పలువురు భక్తులు చెబుతున్నారు. దీంతో దీనిపై టీటీడీ అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పరీక్షించడానికి పంపించారు. తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్థాపనోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును టీటీడీ అర్చకులు శ్రీవారి పాదాల వద్ద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 2 గంట అనంతరం పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా మేదరమిట్ట చేరుకున్న అర్చక బృందం అక్కడి నుంచి నారాయణగిరి శిఖరానికి చేరుకుంది. శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి అలంకారం, ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాతుమర నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. పురాణాల ప్రకారం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా నారాయణగిరి శిఖరంపైనే కాలు మోపినట్లు విశ్వసిస్తారు. ఆ సందర్భంగా ద్వాదశి రోజున ప్రతి ఏడాది ఛత్రస్థాపనోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ కాలంలో నారాయణగిరి శిఖరంపై బలమైన గాలులు వీస్తుండటంతో వాయుదేవుని ప్రసన్నం చేసుకుని గాలుల తీవ్రత తగ్గాలని ప్రార్థిస్తూ శ్రీవారి పాదాల వద్ద గొడుగును ప్రతిష్ఠించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేసులో భారత రైల్వే శాఖలో కృష్ణపట్నం రైల్వే స్టేషన్లో లోకో పైలట్గా పనిచేస్తున్న పాసం రూపేష్ కుమార్ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి పాత పరిచయం ఉన్న వ్యక్తి, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిన వ్యక్తి, వాళ్ళ ఊర్లో నెల్లూరు దగ్గర. సో పరిచయం ఉండి ఇంటికి వచ్చి పాత పరిచయంతో ఆమె దగ్గర ఉన్న నగలు, కొంత డబ్బు కోసం ఆమెను హత్య చేసి ఆ నగలను తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపేష్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాల నుండి లోకో పైలట్గా నెల్లూరులో పనిచేస్తున్నాడు. ఇతను కేవలం అతని యొక్క దురలవాట్లకి అప్పులు ఎక్కువ చేయడం, సో పరిచయం ఉన్న వీళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువగా నగలు, డబ్బులు ఉంటాయనే ఒక దురాలోచనతో ఇంటికి వచ్చి తెలిసిన వ్యక్తిగా ఇంట్లోకి వచ్చి ఆమెని కిరాతకంగా చంపి నగలు, దొరికిన నగల్ని దాదాపు 12 లక్షలు విలువ చేసే నగలు, కొంత డబ్బు తీసుకెళ్ళడం జరిగింది. చాలా క్రిమినల్ ఇంటెన్షన్తో ముందే హెల్మెట్ పెట్టుకోవడం, స్కార్ఫ్ ధరించడం, ఒక బుర్కాను కూడా తీసుకొని వచ్చి హత్య తర్వాత దాన్ని ధరించి అతని మోటార్ సైకిల్ కూడా దొంగిలించి తీసుకొచ్చాడు. సో రకరకాలుగా అతను క్రిమినల్ ఆలోచనతో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం వైదిక మంత్రోచ్చారణలు, శైవాగమ సంప్రదాయాల నడుమ భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయమంతా వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, శివనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పంచమూర్తులకు విశేష స్నపన తిరుమంజనం. ఉత్సవాల్లో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ చండికేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ దివ్యాభిషేకాన్ని తిలకించిన భక్తులు పరమశివుని కృపా కటాక్షాలను పొందుతూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను శైవాగమ శాస్త్రోక్త విధానాల ప్రకారం
ఘనంగా నిర్వహించనున్నారు. 27న గ్రంథి పవిత్ర సమర్పణ, 28న మహాపూర్ణాహుతి జరగనుంది. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహించి శాస్త్రోక్తంగా ఉత్సవాలను ముగించనున్నారు. ఆలయ పవిత్రత, లోకక్షేమమే పవిత్రోత్సవాల లక్ష్యం. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్యార్చనలు, ఉత్సవాలు, ప్రత్యేక కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవం మరింత వృద్ధి చెందాలని, లోకక్షేమం, భక్తుల సర్వమంగళాలు సిద్ధించాలని సంకల్పిస్తూ శైవాగమ శాస్త్రోక్త విధానాల ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యువత పోరాటాలు చేస్తే ఏ స్థాయిలో పర్యవసానాలు ఉంటాయి అనడానికి ఢిల్లీలో విద్యార్థుల పోరాటం నిరూపితం అయ్యిందని, నీట్ పరీక్షల తరహాలో డిఎస్సి పరీక్షలు కూడా ఏమాత్రం తీసిపోకుండా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు భూమన మండిపడ్డారు. నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతిపరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతి మయం చేశాడు. ఆ డిఎస్సి పరీక్ష నిర్వహణ లోపానికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ గతంలో 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసు విచారణ వేగవంతమైంది. అందులో భాగంగా టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి పక్కా వ్యూహం ప్రకారం వ్యవహరించారు. శ్రీవారి ఆభరణాల్లోని అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయమైందని, ఇది చంద్రబాబు నివాసంలో ఉందంటూ రమణ దీక్షితులు మీడియా సమావేశాలు పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని రాజకీయం జోడించి మరింత రక్తి కట్టించారు విజయసాయిరెడ్డి. అయితే స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని, టీటీడీ పవిత్రతను, భద్రతను దెబ్బతీసేందుకు పనిన కుట్రగా అభివర్ణించింది టీటీడీ యంత్రాంగం. రమణ దీక్షితులతో పాటు విజయసాయిరెడ్డిపై 200 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందింది, అధికారంలోకి రాగలిగింది. అప్పట్లో ఈ కేసును నీరుగార్చేందుకు
చాలా రకాలుగా ప్రయత్నించింది. అసలు శ్రీవారి వద్ద పింక్ డైమండ్ లేదని, అది ఒక గులాబీ రంగు రాయి మాత్రమేనని అసెంబ్లీలో సైతం ప్రస్తావించింది. తద్వారా అప్పట్లో చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయింది. మరోవైపు 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు సంబంధించి టీటీడీ యంత్రాంగంతో వెనక్కి తీసుకోవాలని చూసింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కావడంతో అది వీలుపడలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. తుది విచారణపై చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలు ఇరకాటంలో పడటం ఖాయం. ప్రతివాదులుగా ఉన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, విజయసాయిరెడ్లకు చట్టపరంగా శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్జీఓ కాలనీలోని అమర్ జవాన్ స్తూపం వద్ద దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమర జవాన్ కార్గిల్లో యుద్ధాల్లో భారతదేశం యావత్తు పనిచేసే ఆర్మీ జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇల్లు వాళ్ళు అన్నింటినీ కూడా భార్య బిడ్డలు అంతా వదిలి దేశం కోసం పోరాడుతూ చాలామంది కార్గిల్లో వారిలో కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంస్కరణ దినంగా ఈరోజు జూలై 26వ తారీఖున వాళ్ళకి నివాళులు అర్పించడం ఆనవాయితీగా అక్కడ పనిచేసే సోదరులందరూ కూడా ఇక్కడ రిటైర్డ్ అయిన మాజీ సైనికులందరూ కూడా కలిసి ఈరోజు అమర జవాన్ స్తూపం దగ్గర వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. వారికి చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా చనిపోయిన దేశం కోసం ప్రాణాలు వడిన వారందరికీ ఈరోజు మాజీ సైనికులందరూ కూడా తిరుపతి పట్టణంలో వాళ్లకు సెల్యూట్ చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. వీరు చేసినటువంటి త్యాగం, వీరు చేసినటువంటి సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి నివాళులు అర్పించడం ఒక విధంగా బాధ కలిగించిన, దేశం కోసం మేమున్నామని చెప్పి 150 కోట్ల మంది భారతీయులకి ధైర్యం కల్పిస్తున్నటువంటి వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో భారతదేశం వైపు చూడాలంటేనే ప్రపంచం మొత్తం భయపడుతోంది. అలాంటి శౌర్యం కలిగినటువంటి వీర జవాన్లు ఈరోజు మన దేశంలో ఉన్నారు. కాబట్టి వారందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. వాళ్ళ యొక్క సాక్రిఫై చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించుకొని ఈ విజయ దివస్ నిర్వర్తిస్తున్నాము. కేవలం విజయ దివస్ నిర్వర్తించడం మాత్రమే కాదు, మనందరి బాధ్యత ఈ దేశం యునైట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత ఈ దేశం అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది. మనం నిస్వార్థంతో ఫస్ట్ దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటేనే భవిష్యత్తులో మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. విజయ దినోత్సవం సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా 1999 జూలై 26న మన దేశ సైన్యం వారు పాకిస్తాన్ సైన్యం పైన విజయం సాధించిన సందర్భంగా మనం కార్గిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆ రోజు యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా మన దేశ రక్షణ కోసం, మన కోసం నిరంతరం చల్లనక వాననక ఎండనక మన సైనికులు మన కోసం బార్డర్లో రక్షణగా ఉండి మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తున్నారు. వారికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఆ రోజు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు భారతీయ జనతా పార్టీ ఘన నివాళి అర్పిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పాడిరేడు గ్రామంలో
సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పేద మహిళలకు చీరలు, పురుషులకు ధోతీలు, తువ్వాళ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా 1000 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సేవా కార్యక్రమాలు డాక్టర్ పిసి రాయులు సామాజిక సేవా దృక్పథానికి, పేద ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ పిసి రాయులు సేవా తపన ప్రశంసనీయమని కొనియాడారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సామాజిక సేవకులు, ట్రస్ట్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ డాక్టర్ పిసి రాయులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఆయన టైం స్పేర్ చేసి అంత ప్రజల కోసం ఇప్పుడు కాదు, వాళ్ళ ఫాదర్ ముద్దుకృష్ణ నాయుడు గారు మనకందరికీ సుప్రభుత్తాయి. మా ఇంట్లో ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా వచ్చేవాళ్ళు. అరగంట అయినా కూర్చొని అక్కడే భోజనం చేసి మమ్మల్ని అంతా పలకరించి, మా నాన్న చనిపోయేటప్పుడు వచ్చాడు, మా అమ్మ చనిపోయినప్పుడు అన్ని కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు. మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు అంటే ఏ కార్యక్రమం అయినా ఇంటికి వెళ్ళి పిలిస్తే తప్పకుండా వచ్చి మనతో కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని అంతా దగ్గరగా ఉండి చూసేవారు. అటువంటి వారి తనయుడు మన భాను గారు అదే పద్ధతిలో వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ సేవ చేసేదానికోసం మీరందరూ మంచిగా ఎన్నుకున్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో భాగంగా లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం వైదిక మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించామని సద్గురు ఆచార్య స్వతంత్ర దేవ్జీ మహారాజ్ చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని శిల్పారామంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. నిర్వాహకులు 251 అగ్నికుండములను ఏర్పాటు చేశారు. 500 మంది దంపతులు ఈ యజ్ఞంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారణాసిలో వెలసిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన స్వరవేద మహామందిరధామం సద్గురు ఆచార్య స్వతంత్ర దేవ్జీ మహారాజ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ మంత్రరాజపీఠం ట్రస్ట్ వ్యవస్థాపకులు సింహయాజి స్వామీజీ, అలాగే రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడుకు కూడా నిర్వాహకులు కుమార్ నాయుడు దంపతులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు స్వతంత్ర మహాదేవ్జీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విహంగం యోగ సాధన చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇటు మానసిక ప్రశాంతత, అటు శారీరక దృఢత్వం కలిగి మానవాళి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారని ఆయన అన్నారు. ఈ బృహత్తర యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు మహాప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకున్నారు. యజ్ఞ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారణాసి నుండి వచ్చిన స్వామీజీలకు, ఇతర బ్రాహ్మణోత్తములకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. सिद्धि होती है। मंत्रों का हम ऋषियों को स्मरण करके जब उच्चारण करते हैं तो हमारे अंदर एक विशेष धार्मिक ऊर्जा उत्पन्न हो जाती है। मंत्रों के द्वारा हम ऋषियों का आवाहन करते हैं। जितने भी मंत्र हैं उन मंत्रों के ऋषि भी अलग अलग हैं। రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ బాలు నాయక్ గారు 3 సంవత్సరాల 10 నెలల కాలంలో అతను చేసింది శూన్యం అనే డిప్లొమా ఇంజనీర్ల అసత్య ఆరోపణ చేయడాన్ని పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా నాణ్యతలో రాజీ పడకుండా రోడ్లు, భవనాలు, బ్రిడ్జీలు, ఢిల్లీ రోడ్లు నిర్మించి గ్రామీణ మరియు మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రతిష్టను పెంచిన వ్యక్తి బాలు నాయక్ అని అన్నారు.
ఇదే ఇంజనీరింగ్ చీఫ్ అడ్డుపడి క్వాలిటీ విషయంలో మరొకసారి వాటిని ఎవాల్యుయేట్ చేసి డిపార్ట్మెంట్లో ఉండే 458 మంది ఇంజనీర్ల కుటుంబాలను కాపాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన అటువంటి వ్యక్తికే మళ్ళా అన్ని యూనియన్లు కలిసి సన్మానం చేస్తాయి. ఈ విధంగా చేసి డిపార్ట్మెంట్లో ఉండే ఇంజనీర్లందరినీ కాపాడినందుకు ఎక్కడ అవినీతి జరగలేదని నిరూపించి క్వాలిటీ పరంగా చెక్ చేయించి వాళ్ళని ఆ 458 మంది కుటుంబాలను కాపాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన సన్మానం చేసిన వాళ్ళే ఈరోజు రాళ్ళేయటం చాలా బాధాకరం. తిరుపతి అంబేద్కర్ భవన్లో జరిగిన సంతాప సభలో కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభంకి నివాళులర్పించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ముద్రగడ పద్మనాభం గారు మృతి చాలా బాధాకరం. నాకు ఆయన చాలా అత్యంత ఆప్తులు. మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు రాజకీయాలు మాట్లాడటం జరిగింది. ఆయన కిర్లంపూడిలో ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభ ఏంటంటే కాపుల వీధిలో అంబేద్కర్. మామూలుగా అంబేద్కర్ కాపుల వీధిలో పోలేదు ఎప్పుడు, కానీ ఆయన తీసుకొని వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం దళితులు కాపులు ఐక్యం కావాలి, ముందుకెళ్ళాలన్నది ఆయన కాన్సెప్ట్, నా కాన్సెప్ట్. మరి ఆయన ఇంటికి వెళ్ళాను మొన్న. మరి బిడ్డలు కూడా సెటిల్ కాలేదు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు ఉంటే ఒక కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు, ఇంకొక కొడుకు ఏమీ లేదు. పాలిటిక్స్లో 30-40 సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉండి కూడా బిడ్డలకి ఏం చేసుకోలేనటువంటి నిజాయితీ పరుడు ఆయన. చాలా బాధతో ఈరోజు మేము ముందుకు వస్తూ ఒక 3 విషయాలు మేము ముందుకు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు మంచి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ స్వర్ణగ్రామ సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి బాబు జగజ్జీవన్ రావు భవన్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకులకు విన్నవించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ తాము చేస్తున్న పనికి తగిన గౌరవం, వేతనం, పని గంటల నియంత్రణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పగిస్తున్న అదనపు బాధ్యతలతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టేందుకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్లో నెక్స్ట్ పే స్కేల్ పెంచడం కానీ, లేదంటే 9 months అరియర్స్ కానీ, లేదు మాకు రావాల్సిన ఏదైతే బిఎల్ఓ డ్యూటీస్ కానీ, లేదంటే సెన్సెస్లో రావాల్సిన డబ్బుల విషయంలో కానీ ఏదైనా కూడా మేము ప్రభుత్వాన్ని డైరెక్ట్ లెటర్లు పెట్టడం కానీ, లేదంటే రిక్వెస్ట్ పరంగా కానీ అడగడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏఎస్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఒక మనిషికి ఇవ్వాల్సింది దాదాపు మహా అంటే 700 రూపీస్. దాన్ని ఇవ్వడానికి మాతోటి పొద్దున్న లేచినాంచుని సచివాలయ ఎంప్లాయీస్తో అన్ని రకాల విధులు ప్రతి పని కూడా వినియోగించుకుంటూ, కానీ మాకు ఇవ్వాల్సిన 700 రూపీస్ కూడా ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. దాదాపు 8 నెలలు అయింది మాకు కమిషనర్ గారు మాట ఇచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. కాటంనేని భాస్కర్ గారు 45 రోజుల్లో చేస్తున్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాల గురించి మేము 7 నెలల పాటు మేము నిరీక్షణ వ్యవహరించిన ఈ రోజు కూడా ఆయన చెప్పినటువంటి హామీల్లో ఏది కూడా నెరవేర్చకపోగా ఇంకా జీవో నెంబర్ 11 అలాంటి జీవోల్ని మా మీద గుదిబండగా మోపి ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తూ
అత్యాధునిక వసతులు, సరికొత్త హంగులతో నిస్సాన్ టెక్టా నూతన కార్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ రవి మనోహరాచారి, సినీ నటుడు ప్రదీప్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్సాన్ టెక్టా నూతన కారును వాహన ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హలో అండి, దిస్ టుడే టెక్టాన్ అనే బ్రాండ్ లాంచ్ చేశారు. టెక్ అంటే టెక్నాలజీ, టాన్ అంటే 100% టెక్నాలజీ డ్రివెన్ ఈ దీని పేరు మీద తీశారు. వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద కార్ ఈస్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బ్యూటిఫుల్. Outside beautiful by its looks, inside beautiful by its strength. So both the things are there. I think this should go miles and then win the hearts of all the consumers. Thanks a lot. కారు చూడ్డానికి చాలా బాగుందండి. మోరోవర్ గ్రౌండ్ క్లియరెన్స్ చూడ్డానికి కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఉంది. Anyhow, all the best. Today we have a Nissan Tecton launch in CNG high-tech Nissan in Tirupati showroom. We are very glad to have all our chief guests here. So they are the apt people for us to inaugurate this product, which is more powerful, dominance. The dominance and powerful is here, and family-oriented. Our sir is also here, Alaga. So he is also here with us today. Thank you very much, sir, please, for coming to the inauguration. And Nissan, all-new Nissan Tecton. It's a CSUV vehicle which comes with the two type of engine, T280 and T160, with 12 variants and 11 colors. This is one of the flagship product for Nissan India, and it starts from 10 lakh and 49,000 and it goes up to 18.5 lakhs. Plus, as a customers, those who are booking a car, for first 10,000 customers, we are giving 5-year warranty and also 5-year free maintenance. That means you don't need to pay 1 rupee for your maintenance for next 5 years. All you need is to drive the car and enjoy the car. That's what I can try to say. And the fuel efficiency is excellent, and even the looks of the car has been welcome. And I request all of you to come and have a test drive. We are open on all 7 days. Test drive cars are already reached, and showroom is well decorated with our new cars. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ విజయ్, వీరుల త్యాగానికి శతకోటి వందనాలు, అమరులకు ఘన నివాళులు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు, అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం. తిరుమల జపాలి తీర్థంలో విచిత్ర సంఘటన, కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు. విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులను వెంటాడుతున్న పింక్ డైమండ్. తిరుపతి కోర్టులో పూర్తయిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్. వైదిక మంత్రోచ్చారణల నడుమ శ్రీ కపిలేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలకు ఘన శ్రీకారం. జూలై 28న పవిత్రోత్సవాలకు మహాపూర్ణాహుతి. మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడి అరెస్ట్, సాంకేతిక సహకారంతో కేసును ఛేదించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.